31/7/2026 తేదీ E2 హాస్పిటల్లో జరిగిన ఇష్యూ గురించి పుల్లేటి లక్ష్మీనాయుడు, షేక్ కరీముల్లా, తర్వాత దాసరి కార్తీక్, క్రాంతి కుమార్ అనే వాళ్ళు అశోక్ అనే వ్యక్తిని హాస్పిటల్ ఓరైన లక్ష్మీనాయుడు భార్యకి మెసేజ్లు పెట్టాడని వాట్సాప్లో అనుమానంతో కరీము, లక్ష్మీనాయుడు, క్రాంతి కుమారు వీళ్ళంతా కలుసుకుని అతన్ని హాస్పిటల్కి పిలుచుకొని అతన్ని ఎందుకు పెట్టామని చెప్పి మెసేజ్లు అని చెప్పేసి అతని ఇష్టానుసారం బట్టలు ఇప్పి కొట్టడం వల్ల అతను ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు పైనుంచి కిందికి దుంకి పరిగెత్తిపోతే మళ్ళీ కార్తీక్ సహాయంతో వాడిని తీసుకొని వచ్చి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చుగా వాళ్ళకి అక్కడే చనిపోయినాడు. దానిపైన కేసు 3 కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఈ అశోక్ కుమార్ చనిపోవడానికి వీళ్ళు కారణం అని చెప్పేసి వీరి మీద కేసు పెట్టి రిమాండ్ చేయడం అయింది. ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటల్లో ముందు ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీనాయుడు పిల్లల్ని వాళ్ళని స్కూల్కి పిలిచిపోవడము తీసుకురావడము చేసేవాడు. ఒక 2 years నుంచి పనిచేస్తుంది. అసాంఘిక కార్యక్రమాలు అంటే మనకి నోటీస్ రాలేదండి, వెరిఫై చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే కూడా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సీసీ ఫుటేజ్ ఉందండి, దుంకినప్పుడు ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగానే మనం ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. మొత్తం సీసీ ఫుటేజ్ అన్నీ కనెక్ట్ చేసినాం. టెక్నికల్ సైడ్ కానీ అన్ని ద్వారా చూసి ఇందులో మనం పక్క క్రిమినల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రాణాలతో ఉన్నాడు, దాక్కున్నప్పుడు ప్రాణాలతో ఉన్నాడు. అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్ దెబ్బలు గాయాలకి అవి పిఎం సర్టిఫికెట్లో వస్తుంది. పిఎం సర్టిఫికెట్లో వస్తుందండి. ఆఫ్టర్ పిఎం సర్టిఫికెట్ వీఆర్ డిసైడ్. మనం పిఎం చేస్తారు కదా, పిఎంలో ఏం జరిగింది ఏమనేది బయటకు అది మనకు పిఎంలో వస్తుంది. పిఎంలో వచ్చిందంటే దాన్ని మనం దాని ప్రకారం యాక్షన్ లేదండి. ఎవరు చెప్పారు? దీని మీద పిఎం సర్టిఫికేట్ వస్తుంది, దాని మీద మళ్ళీ దానికి దీనికి ఉంటుంది. దర్యాప్తు ఆగిపోయింది, ఎక్కడా లేదు. ఇంకా ఒక కార్తీక్ని మేము అరెస్ట్ చేయాలా, వాడిని కన్ఫెక్షన్ తీసుకోవాలి. 306 సెక్షన్ 342 రెడ్ విత్ 34 IPC. నలుగురు మా మొత్తం. కార్తీక్ అబ్స్కాండ్ లో ఉన్నాడు. వదంతులు ఏమొచ్చినా కూడా దీని దర్యాప్తు ఇంతటితో ఆగదు. ఇది ఈ అసాంఘిక కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నా ఏమున్నా కూడా దాన్ని తేల్చి ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. మద్యం సేవించినారంతా కలిసి, మద్యం అందరూ సేవించి జరిగింది. ఈ కార్తీక్ పైన ఉన్నాయి. లక్ష్మీనాయుడు, కరీము, మళ్ళా కార్తీక్ ఇట్లా వస్తుంది. మనకున్న ఎవిడెన్స్ ప్రకారము, మనకున్న టెక్నికల్ దీని ప్రకారము మనకి ఇదే ఎవిడెన్స్ ఉందండి. ఇంకా వెళ్తున్నాము. దాని ప్రకారం వాళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేశాము. సెల్ ఫోన్లు దీన్ని పంపించాము సైబర్కు. అక్కడి నుంచి దాంట్లో ఏమన్నా వచ్చినాయా ఇవి చూస్తాము. పిఎం సర్టిఫికేట్ వస్తుంది. మద్యం అంతా పిఎం సర్టిఫికేట్లో కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ ఉంటుంది. లేదండి ఇందులో ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏం లేదు. ఫ్రీ ఫేర్గా యాజ్ ఇట్ ఈజ్ చేసేస్తున్నాం. సరే అండి, కోర్టుకు అన్ని పబ్లిక్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే వస్తుంటాయి అవన్నీ దానిపైన అంతా మనకు ఎవిడెన్స్ ప్రకారం మేము ప్రాసెస్ చేస్తాం. రూమర్స్ దండిగా వస్తుంటాయి. ఆ రూమర్స్ని మనం అన్నీ కూడా తీసుకుంటాం.
అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం. గ్యాంగ్ మొత్తం దాడి చేసినారని అంటున్నారు సార్ బయట. వాళ్ళ గుంపు ఒకటి ఉంది. ఇప్పుడు అవన్నీ దాడి అంటే ఆ గాయాలు గీయాలని నేను చెప్పలేను కదా, డాక్టర్ చెప్పాలా. పిఎం సర్టిఫికేట్ వస్తే ఎట్లా ఏం గాయాలు ఉన్నాయి, ఇంటర్నల్ ఏమి ఎక్స్టర్నల్ ఏమి, ఏమిటితో కొట్టింటే గాయాలు జరిగినాయి, కింద పడింటే ఏం గాయాలు అయినాయని ఇస్తారు. దాని బేసింగ్ దానిపైన మనం ఇంటెన్షన్ అని కాదు, భయపడించాలనో లేదా ఇచ్చినందుకు నమ్మి పనికి పెట్టుకున్నందుకు ఇట్లా చేయడం తప్పనో. ఆత్మహత్య ఇది 306 గా మనము ఇది మాకున్న ఎవిడెన్స్. సిఐ గారు బాగా స్పందిస్తున్నారు సార్. ఒక నిమిషం మీరు చెప్పండి సార్. సారీ ఒకటండి, ఇది వాళ్ళు కొట్టడం గాయాలకు వాళ్ళు కొడుతుంటే వాళ్ళ చేతులను తప్పించుకోవాలనేసి అతను పైనుంచి కిందికి దుంకినాడు అనేది అక్కడ సీసీ ఫుటేజ్లో మనం చూపట్టి తెలుస్తుంది. మళ్ళీ అతన్ని తీసుకురావడం ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఏం చేసినాడు అనేది కూడా పిఎంలో వస్తుంది. ఫైనల్ గా హత్య కింద వస్తుందా లేకపోతే ఎట్లా ఫైనల్ గా ఇది ఏమైతుంది? ఇప్పుడు 306 అనేది ఒక వ్యక్తిని భయపట్టించిన ఏమే అతను ఇది చేస్తున్నా కూడా 306 వస్తుంది. అది కూడా కన్వర్షన్ 12 years ఉంది, ఏమే 12 ఏళ్ళు. ఏమే ఒకవేళ పిఎం సర్టిఫికేట్లో ఇతరంతా వేరే ఉందనుకోండి, మళ్ళీ ఆల్టర్ అవుతుంది సెక్షన్. ఓకే.